రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతూ ఏపీ రాష్ట్రానికి అమరావతి రాజధాని నిర్మాణానికి కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మండల కేంద్రమైన సిద్ధవటంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శనివారపు మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతూ హైదరాబాద్ నగరానికి దీటుగా అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టాలని విజన్ ఏర్పరచుకొని ముందుకు సాగుతూ దార్శనిక నాయకుడిగా 76వ పుట్టినరోజు జరుపుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరెన్నో ఇలాంటి వేడుకలు జరుపుకోవాలని, కార్యకర్తలకు అండగా నిలబడి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సకల దేవతల అనుగ్రహం ప్రసాదించాలని, ఏపీ రాష్ట్రానికి మరో 20 ఏళ్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలన అందిస్తారని తెలిపారు. ఈరోజు మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన ఉత్సవాలు జరుపుకుంటూ ఇదే విధంగా 100 పుట్టినరోజులు జరుపుకొని రాష్ట్రం క్షణం క్షణం అభివృద్ధి పదంలో దూసుకొని పోయేటట్టుగా మనం ఎన్ని ఏళ్ళు అయినా ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యంగా ఉంటే భగవంతుడు అదే హైదరాబాద్ ఏ రకంగా అభివృద్ధి చెందిందో అంతకు రెట్టింపుగా మన ఆంధ్రప్రదేశ్ ఇంకా ఒక్క 25 ఏళ్ళు ఆయన ఇదే విధంగా సీఎంగా ఉంటే మన రాష్ట్రం ఇండియాలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చెందుతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సెలవు చేసుకుంటూ తెలియజేస్తున్నా. జై తెలుగుదేశం! జై తెలుగుదేశం! చంద్రబాబు నాయుడు సాకార ప్రదాతగా చంద్రబాబు నాయుడు నిలిచిపోతాడు. ఈరోజు అమరావతిని ప్రపంచ పటంలో చూపించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే మనకు అంబేద్కర్ గారి జన్మదినమైన రోజు క్వాంటమ్ అనే ఒక ఆఫీసు ఓపెన్ చేయడం జరిగింది. అది ప్రపంచ దేశాల్లోనే అమరావతి ఎక్కడుంది అనేది చూడడం మొదలైంది. అదేవిధంగా అన్ని రాష్ట్రాలలో ప్రజలు ఇటువంటి నాయకుడు మన రాష్ట్రాలలో ఎందుకు పుట్టలేదు, ఇటువంటి అభివృద్ధి ప్రదాత ఇటువంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్లో పుట్టించడం మనకు ఎందుకు పుట్టించలేదని ఈర్షపడుతున్నారు. అదేవిధంగా ఆయన విధానంలో వాళ్ళ కొడుకు కూడా అదేవిధంగా తయారైనాడు. కాబట్టి మనం చంద్రబాబు నాయుడుకు ఆయురోగ్యాలు ప్రసాదించమని ఆ దేవుని వెంకటేశ్వర స్వామిని నిత్యం ప్రార్థిస్తున్నాము. జై చంద్రబాబు నాయుడు! జై తెలుగుదేశం!